అస్సలాము అలైకుం, నమస్తే. ఆస్తులు అంతస్తులతో మనము ఆయన దగ్గరికి వెళ్ళలేము, కానీ మంచి మనసుతో సమాధానం పడి తగ్గించుకొని మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన కొరకు నడిస్తే మనము పరలోకం రాజ్యానికి వెళ్ళబోతాం. ఆస్తులు ఎన్నైనా ఉండొచ్చు, అంతస్తులు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఈ భూమి మీదనే ఆవిరైపోతాయి. వారసులకి బనికొస్తాయేమో, కానీ మనము వాళ్లకు బనికిరాము. ఒకరోజు కన్ను మూసినామంటే మనకు మహా అంటే ఒక 5 గంటలు 6 గంటలు, ఒక రోజు 2 రోజులు ఉంచుకుంటారు. తర్వాత వాళ్ళకు మనం బనికిరాము. మనం సంపాదించిన ఆస్తులు బనికొస్తాయి. అందుకోసము ఇదంతా భూమి మీద యాత్ర ముగించటానికి దేవుడి చిత్తమయ్యి ఆయన యాత్రలో మనం ఉంటే, ఆయన పరలోక రాజ్యాల్లో మనం నిద్రిస్తే ఆయన మనకు ప్రేమతో అద్దుకుంటాడు. దేవుడు మేలు చేస్తాడు. ఆనాడు అబ్రహాముని మోషేని ఎంతోమంది దావీదుని ఆయన వెన్నుకొని ఎంతగానో సేవ చేపించుకున్న దేవుడు మనందరినీ కూడా ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. ఒక పనివారమే మనం దేవుడి దగ్గర ఆయన రాజ్యానికి వారసులమై ఉన్నాము. ఇక్కడ పనివారముగా ఉంటే అక్కడ ఆయన వారసులుగా ఉన్నాము. అందరం కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, ఈ భూమి మీద తండ్రి ఒక యాత్ర ముగించిన వారమే, కానీ ఈ లోకంలో ఉండేవారము ఎవరూ కాదు అయ్యా. ఎన్ని ఆస్తులు ఉండా కూడా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయేవారమే. కొన్ని దినాలు, కొన్ని గంటలు మనకు ఉంచుతారు ప్రభువా. అయ్యా, నీ యాత్రలో మరి మేము ముగిస్తున్నాం కాబట్టి తండ్రి, నీ రాజ్యానికి వారసులుగా చేసుకొని ఆశీర్వదించండి. ప్రతి వారిని మీరు దీవించండి, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకొని ప్రార్థన చేయండి.